ఈరోజు మనం ఈ వీడియోలో నాటకాల రాయుడు అనే చిత్రం నుంచి వేళ చూడ వెన్నెలాయే లోన చూడ వెచ్చనాయే అనే పాటను కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను రాగం పేరు శృతి చెప్పి పాటను కంటిన్యూ చేస్తాను. రాగం ప్రధానంగా మధ్యమావతి రాగం. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు కలుపుతారు, దాటు నేను తర్వాత చెప్తాను మీకు అది. అట్లాగే ఘాటు కూడా కలుస్తుంది అనమాట, వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు. 4వ శృతి అనమాట మనం ప్లే చేసుకునేది. ఈ క్యాష్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ అంటే 4వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వర్క్ అనమాట. మధ్యమావతి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుందాం మనం. సరి మా పని సా, సాని ప మరి సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ బ్లాక్కి మావన్ శుద్ధ మధ్యమము, ఈ వైట్కి పా పంచమము, ఈ బ్లాక్కి నీటు కైసిక నిషాదము, ఈ వైట్కి తారాస్థాయి షడ్జము. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి అనమాట. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. వేళ చూడా వెన్నెలాయే లోన చూడా వెచ్చనాయే, ఎందుకో మరి తెలియదాయే రేయి మాత్రం గడచిపోయే. వేళ చూడా వెన్నెలాయే లోన చూడా వెచ్చనాయే, ఎందుకో మరి తెలియదాయే రేయి మాత్రం గడచిపోయే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. వేళ చూడా పామ పమ పస అంటే బాగోదు. వేళ పామ సరిపోయింది. చూ పామ, ఈ పామను మనం మా అని పాడుకోవాలి. పామ మా, వేళ చూడా పస, ఈ పసని సా అని పాడుకోవాలి. పామ మా సా, వేళ చూడా వెన్నెలాయే నిస సని అంటే బాగోదు. నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సా స వెన్నెలా ఏ సని, ఈ సనిని నీ అని పాడుకోవాలి. సా సని వెన్నెలాయే వేళ చూడా వెన్నెలాయే పామ మాసా, పామ మాసా సా సని లోన చూడా పామ పమ పాని అంటే బాగోదు. లోన పామ సరిపోయింది. చూ పామ, ఈ పామను మనం మా అని పాడుకోవాలి. పామ మా లోన చూడా పాని, ఈ పానిని నీ అని పాడుకోవాలి. పామ మా నీ లోన చూడా వెచ్చనాయే, నిస్స వెచ్చ సరిపోయింది. అది నాయే సాసని, ఈ సాసని మనం సాని అని పాడుకోవాలి. నిస్స సాని వెచ్చనాయే లోన చూడా వెచ్చనాయే పామ మాని నిస్స సాని, ఎందుకో మరి తెలియదాయే
సని సరి రి రి ఎన్ సాని. ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. నీ సరి రి రి ఎందుకో మరి తెలి రిమరి తే రిమా. ఈ రిమని మా అని పాడుకోవాలి. మరి తెలి నీ సరి రి రి మరి ఎందుకో మరి తెలి యాదా ఏ రిమరి రిమరి రిమరి. ఈ రిమరి రిమరి రిమరిని మనం రీ 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 అని 3 రీలు పాడుకోవాలి. ఎందుకో మరి ఎందుకో ఎందుకో మరి తెలియదాయే నీ సరి రి మరి రీ 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 రేయి మాత్రం నీ సరిగామ. ఈ ఘాటు సాధారణ గాంధారం అన్యస్వరం. ఏయి మా నీ సరి రేయి మాత్రం గామ. ఈ గామను మనం మా అని పాడుకోవాలి. నీ సరి మా రేయి మాత్రం గడచిపోయే రిరి ససా. మొత్తం స్వరం ప్లే చేస్తాను నేను. పామమా సా సాని పామమాని నిస్ససాని నీ సరి రి మరి రీ 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 నీ సరి మారి రి ససా నీ సరి రి మరి రీ 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 నీ సరి మారి రి ససా. పామమా సా సాని పామమాని నిస్ససాని. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. కొమ్మ కొమ్మకు చిగుళ్ళాయే గుండె నిండా గుబుళ్ళాయే పువ్వు పువ్వున తుమ్మెదాయే పువ్వు పువ్వున తుమ్మెదాయే పొంగు వయసుతో పోరులాయే ఎందుకో మరి తెలియదాయే రేయి మాత్రం గడచిపోయే ఎందుకో మరి తెలియదాయే రేయి మాత్రం గడచిపోయే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. కొమ్మ పన్ని కొమ్మ సరిపోయింది. సాని ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. పన్ని కొమ్మ 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 సానిపా ఈ సానిపాని మనం నీపా అని పాడుకోవాలి. నీపా కొమ్మ కు పని పాని ఈ పానిని మనం నీ అని పాడుకోవాలి. నీ పని కొమ్మకు పన్ని నీ పని కొమ్మ కొమ్మకు చిగుల్ చి పమ ఈ పామను మనం మా చి గుల్ పమ పా ఈ పమ పాని మనం పా మా పా చిగుల్ లాయే పాపరి ఈ పాపరిని మనం పారి అని పాడుకోవాలి. చిగుళ్ళాయే మా పాపారి పన్ని పన్ని నీ పని మా పాపారి కొమ్మ కొమ్మకు చిగుళ్ళాయే గుండె 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 నిండా పన్ని గుండె సని సని ఈ సని సని మనం నీ అని పాడుకోవాలి. నిండా నిండా నీ నిండా పాని ఈ పానిని నీ అని పాడుకోవాలి. పన్ని నీ గుండె నిండా గుబుళ్ళాయే
పామ, ఈ పామని మనం మా అని పాడుకోవాలి. గు బుల్ పమ పా, ఈ పమ పాని మనం పా అని పాడుకోవాలి. మా పా గు బుల్ లాయే పాపరి, ఈ పాపరిని మనం పారి అని పాడుకోవాలి. గుండె నిండా గుబుళ్ళాయే పన్నిని మా పాపారి. ఇప్పుడు మొత్తం ఆ 2 లైన్లు చూద్దాం. కొమ్మ కొమ్మకు చిగుళ్ళాయే గుండె నిండా గుబుళ్ళాయే పన్నిని పని మా పాపారి, పన్నిని మా పాపారి. పన్నిని పని మా పాపారి, పన్నిని మా పాపారి. పువ్వు పువ్వున పువ్వు పమ్మ, పువ్వు పమ్మ సరిపోయింది. పువ్వు పామ, ఈ పామను మనం మా అని పాడుకోవాలి. పమ్మ మా పువ్వు పువ్వున పస, ఇది సరిపోయింది. పమ్మ మా పస పువ్వు పమ్మ మా పస పువ్వున తుమ్మెదాయే, సేమ్ ఇది కూడా అంతే. పమ్మ సరిపోయింది. పామ పస, ఇక్కడ పామ పస అని మాసా అని పాడుకోవాలి. తుమ్మెదాయే పమ్మ మాసా, పమ్మ మా పస పమ్మ మాసా పువ్వున తుమ్మెదాయే పొంగు వయసుతో పన్ని సనిప, పొంగు వయసుతో మరి, ఈ మరిని రీ అని పాడుకోవాలి. పన్ని సని పరి పొంగు వయసుతో పోరు రీసస, ఈ రీసస అని మనం సా పోరు లాయే శరీరి మరి సని లా సరి, ఈ సరిని మనం రీ లా ఏ రిమరి సని, ఈ రిమరి సనిని మనం నీ పోరులాయే సరిని. పొంగు వయసుతో పోరులాయే పన్ని సని పరి సాసరిని. ఇప్పుడు మళ్ళా ఇదంతా ఒకసారి ప్లే చేస్తాను చూడండి. పని మా పాపారి, పన్నిని మా పాపారి, పన్నిని పని మా పాపారి, పన్నిని మా పాపారి. పమ్మ మా పస పమ్మ మాసా, పమ్మ మా పస పమ్మ మాసా పన్ని సని పరి సాసరిని. ఎందుకో మరి తెలియదాయే రేయి మాత్రం గడచిపోయే నీ సరి మరి రీ నీ సరి మారి ససా. ఇప్పుడు మనం 2వ చరణంను కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఇక్కడ ధాటుతో మనం అన్యస్వరం అన్నమాట. ఇక్కడిది కునుకు పడితే ఉలికి పడుతాయే, కునుకు పడితే ఉలికి పడుతాయే మెలకువైతే కునుకు రాదాయే,
కునుకు పడితే ఉలికి పడుతాయే, మెలకువైతే కునుకు రాదాయే. వల్ల మాలిన వగలతోటే, వల్ల మాలిన వగలతోటే భళ్ళు భళ్ళు నా తెల్లవారే. ఎందుకో మరి తెలియదాయే, రేయి మాత్రం గడచిపోయే. ఎందుకో మరి తెలియదాయే, రేయి మాత్రం గడచిపోయే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇక్కడ. కునుకు పడితే దదప కునుకు సరిపోయింది, అది పడి దప సరిపోయింది. తే దమ, ఈ దమ్మను మనం మా దదప దప మా. కునుకు పడితే ఉలికి పపద ఉలికి సరిపోయింది. పడుతా పమమ పడుతా సరిపోయింది. ఏ మమ మప మరి, ఈ మమ మప మరిని మనం ఏ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి రీ అని పాడుకోవాలి. పపద పమ మారి ఉలికి పడుతాయే. దద పద పమా పపద పమ మారి కునుకు పడితే ఉలికి పడుతాయే, మెలకువైతే మపద పమ మపరి అంటే బాగోదు. మెలకు మపద సరిపోయింది. మెలకు వై పామ, ఈ పామను మనం మా అని పాడుకోవాలి. మపద మా మెలకువై తే మపరి, ఈ మపరిని మనం రీ అని పాడుకోవాలి. మపద మారి మెలకువైతే కునుకు రాదాయే, రిమమ మా సరిపోయింది. మెలకువైతే కునుకు రాదాయే, మపద మారి రిమమ మా. వల్ల మాలిన పమ్మ వల్ల సరిపోయింది. మా పామ, ఈ పామను మనం మా పమ్మ మా. వల్ల మాలిన పస సరిపోయింది. పమ్మ మా పస వల్ల మాలిన వగలతో వగలతోటే వగల పపమ సరిపోయింది. తోటే పామ పస, ఈ పామ పస అని మనం మాసా అని పాడుకోవాలి. పపమ మాసా వగలతోటే వల్ల మాలిన వగలతోటే పమ్మ మా పస పపమ మాసా. భళ్ళు భళ్ళునా భళ్ళు పన్ని సరిపోయింది. భళ్ పామ, ఈ పామను మనం మా అని పాడుకోవాలి. పన్ని మా భళ్ళు భళ్ళునా లు మా నా మరి, ఈ మరిని మనం రీ అని పాడుకోవాలి. పన్ని మా మరి భళ్ళు భళ్ళునా తెల్ల రిసస, ఈ రిససను మనం సా అని పాడుకోవాలి. తెల్ల వారే సరి రిమరి సని వా సరి, ఈ సరిని రీ అని పాడుకోవాలి. వా రే రిమరి సని, ఈ రిమరి సనిని మనం నీ అని పాడుకోవాలి. సా సరి నీ తెల్లవారే భళ్ళు భళ్ళు నా తెల్లవారే. పన్ని మామరి సాసరిని
ఇప్పుడు మొత్తం ఈ రెండో చరణాన్ని నేను ప్లే చేస్తాను. దద్ద దద్ద పద పమా దద్ద పద పమా పద పమ మారి దద్ద పద పమా పద పమ మారి మపద మపద మారి రి మమ మా దద్ద పద పమా పద పమ మారి మపద పమ మపద పమ మపద మారి రి మమ మా పమ్మ మా పస పప మమ సా పమ్మ మా పస పప మమ సా పన్ని మా మరి సా సరిని. మళ్ళా ఇక్కడ మనం ఎందుకో మరి తెలియదాయే అది ప్లే చేసుకోవాలి. ఎందుకో మరి తెలియదాయే రేయి మాత్రం గడచిపోయే నీ సరి మరి రి నీ సరి మారి ససా వేళ చూడా వెన్నెలాయే లోన చూడా వెచ్చనాయే పామమాసా సాని పామమాని నిస్ససాని నీ సరి రి మరి రి నీ సరి మారి ససా. ఇప్పుడు మనం లాస్ట్ చరణం మూడో చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. సరసమెరుగని చందమామ చాటుమాటుగా సాగిపోయే సరసమెరుగని చందమామ చాటుమాటుగా సాగిపోయే వెంటనున్న చుక్క కన్నే వెంటనున్న చుక్క కన్నే జంట ఉండి వంటరాయే ఎందుకో మరి తెలియదాయే రేయి మాత్రం గడచిపోయే. ఇంతవరకు స్వరం చూసి ఎండింగ్ తర్వాత చెప్తాను. సరసమెరుగని సరస పపని సరిపోయింది. మెరు సాని మెరుగా సానిప మెరుగా పపని సానిప సరస మెరుగా నీ పాని ఈ పానిని మనం నీ అని పాడుకోవాలి. పపని సని పని సరస మెరుగని చంద మమ ప ఈ మామ ఈ మామ ఈ మామను మనం మా అని పాడుకోవాలి. మా ప చంద మామ పాపరి ఈ పాపరిని మనం పారి మా పారి చంద మామ పపని సని పని మా పపారి సరస మెరుగని చందమామ చాటుమాటుగా చాటు పాని సరిపోయింది. మా సని ఈ సనిని మనం నీ అని పాడుకోవాలి. పానిని పానిని చాటుమాటు పా పానిని పా చాటుమాటు గా పని గా ఈ పానిని మనం నీ అని పాడుకోవాలి. పానిని పని చాటుమాటుగా సాగిపోయే మమ పాప ఈ మమ సా ఈ మమ్మను మనం మా అని పాడుకోవాలి. మా పాప సాగిపోయే సరస మెరుగని చందమామ చాటుమాటుగా సాగిపోయే పపని సని పని మా పపారి పానిని పని మా పాప. రెండవ సంగతి ఉంది. మళ్ళా
సరసమెరుగని చందమామ, ఇది కామనే. పపని సని పని మా పపారి, చాటుమాటుగా, ఇక్కడ మార్పు ఉంది. చాటుమాటుగా చాటుమాటుగా సాగిపోయే. ఆ మాటుగా అన్నది కదా, అక్కడ మనకి మాటుగా చాటుమాటుగా అన్నప్పుడు గ్యాప్ లేదనమాట. ఇక్కడ చాటు పాని సరిపోయింది. మా సని సని, ఈ సని సనిని మనం నీ పాని నీ పని మా పపామా, అది చాటుమాటుగా పాని నీ పని వెంటనే సాగి మమ మప. ఈ మామ మా మూడు మాలని మనం మా అని పాడుకోవాలి. మా ప సాగి పోయే పాపమా, ఈ పాపమాని మనం పామా. చాటుమాటుగా సాగిపోయే పాని నీ పని మా పపామా. వెంటనున్న పామ పమ పస, వెంట పామ సరిపోయింది. నున్న పామ పస, ఈ పామ పస అని మనం మాసా అని పాడుకోవాలి. పామ మాస వెంటనున్న చుక్క కన్నే, చుక్క పమ్మ సరిపోయింది. కన్నే పామ పాస, ఈ పామ పాస అని మనం మాసా అని పాడుకోవాలి. పమ్మ మాస చుక్క కన్నే. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. వెంటనున్న చుక్క కన్నే పామ మాస పమ్మ మాస, పామ మాస పమ్మ మాస. జంట ఉండి జంట ఉండి జంట ఉండి జంట ఉండి వంటరాయే. జంట పాని జంట సాని, ఈ సానిని మనం నీ పాని నీ జంట ఉండి పమమారి, ఈ పమమారిని మనం రీ అని పాడుకోవాలి. పాని నీరి జంట ఉండి వంట రీసస, ఈ రీసస అని మనం సాస వంట రాయే. సరి మరి సని రా సరి, ఈ సరిని మనం రీ రా ఏ రిమరి సని, ఈ రిమరి సనిని మనం నీ అని పాడుకోవాలి. సాసరి నీ వంటరాయే. జంట ఉండి వంటరాయే. పన్ని నీరి సాసరిని. ఇప్పుడు మళ్ళా ఎండింగ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు అదంతా ఎండింగ్ నేను ఒకసారి చూపిస్తాను. ఎండింగ్ లాస్ట్ది అనమాట. ఎందుకో మరి తెలియదాయే రేయి మాత్రం గడచిపోయే. ఎందుకో మరి తెలియదాయే రేయి మాత్రం గడచిపోయే. వేళ చూడా వెన్నెలాయే లోన చూడా వెచ్చనాయే. ఎందుకో మరి తెలియదాయే రేయి మాత్రం గడచిపోయే. ఎందుకో మరి తెలియదాయే రేయి మాత్రం గడచిపోయే. ఆ ఆ ఆ ఇప్పుడు దీనికి స్వరం చూద్దాం మనం.
ఆల్రెడీ ఇదివరకు నేను ప్లే చేసింది అనమాట. ఇది ఎందుకో మరి తెలియదు కాడి నుంచి అనమాట. ఎండింగ్ చూద్దాం. ఇప్పుడు నేను స్వరం ప్లే చేసేస్తాను, హమ్మింగ్ చెప్తాను. నీ సరి నీ సరి రి రి మరి రి 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 నీ సరి నీ సరి మరి రి రి స సా సా నీ సరి రి రి మరి రి 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 నీ సరి మరి రి స సా సా వేళ చూడా వెన్నెలాయే లోన చూడా వెచ్చనాయే. ఇప్పుడు పామ, ఇది ఆల్రెడీ పల్లవి మనం ప్లే చేసింది. పామ మా సా సా స సాని పాం పామమాని నిస్స సాని నీ సరి రి రి మరి రి 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 నీ సరి మరి రి స సా సా నీ సరి రి రి మరి రి 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 నీ సరి మరి రి స సా సా. ఇక్కడ హమ్మింగ్ చూడండి. పా పాని సని పమా గా గారి గా సరి నిసా గా సరి నిసా నిరి సగరి గా సరి నిసా గా సరి నిసా నిరి సగరి గా సరి నిసా. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు పేపర్ పైన క్లియర్గా రాశాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.